హాయ్ అండి. నేను మీ అశోక్. ముద్ర ఫ్యాషన్ స్టూడియోలో డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా నేను మీ కామెంట్స్‌ని, మీ మెసేజెస్‌ని చూస్తూ ఉంటాను. సో, మీరిచ్చిన ఆ క్వెషన్స్‌ని బట్టే మేము ఈ పాడ్‌కాస్ట్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ మ్యామ్. హాయ్ అశోక్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, ఈరోజు మన ఆడియన్స్‌కి అండ్ నాకు స్పెషల్ క్వెషన్స్ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు మీ యొక్క ఈ ట్రైలింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? టైలరింగ్ జర్నీ అంటే ఇప్పుడు చాలా మెంబర్స్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కామన్‌గా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది. బయటకు వెళ్లి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బోల్డ్ కాస్ట్ అయిపోతుంది. ప్లస్ అంతకుముందు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంట్లో మా పాప పుట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. తనకు బోల్డ్ అని డిజైన్స్ చేసుకోవచ్చని. అందరూ ఎలా అయితే చెప్తారో సేమ్ నేను కూడా అండి. అంతకుముందు నాకు వచ్చు కానీ అంత ఇంట్రెస్ట్‌గా చేసేదాన్ని కాదు. కానీ మా పండు పుట్టిన తర్వాత తనకి డిఫరెంట్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న దాంతో నేను చాలా మోడల్స్ ట్రై చేశాను తన మీద. అలాగే నేను ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్‌లోకి స్టార్ట్ అయ్యాను. ఓకే. అంటే నార్మల్‌గా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ జర్నీలో అయినా సరే. సో, మీకు ఎంతవరకు మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు? ఒక విధంగా చెప్పాలి అంటే ఇన్ని రోజులు మనకి క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మెంబర్స్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అనేకంటే ఎక్కువ మెంబర్స్ దగ్గర నుంచి వినిపిస్తుంది మాకు చాలా టాలెంట్ ఉంది కానీ మాకు సపోర్ట్ తక్కువ ఉంటుంది. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం అని చెప్పి అడుగుతారు. మాకైతే మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటుంది. హస్బెండ్ ఒకరే అని కాదు, మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. హస్బెండ్ సైడ్ నుంచి అయితే 100% ఉంటుంది. మ్యామ్, మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు మీకు వచ్చిన శాలరీ ఎంత? ఫస్ట్ టైం నేను స్టిచ్ చేసినప్పుడు నాకు 1400 వచ్చి ఎలా అనిపించింది? అబ్బా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న అమౌంటే కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే. సో, ఆ అమౌంట్‌తో మీరు ఏం చేశారు? ఆ అమౌంట్‌తో అంటే యాక్చువల్‌గా అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన సిచ్యువేషన్‌లో మాకు ఫ్యామిలీ బర్డెన్స్ చాలా ఉన్నాయి. నాకొచ్చిన ఆ 1400 దాదాపుగా హాఫ్ మంత్ మా ఇంటి మెయింటెనెన్స్‌కి సరిపోయింది. అసలు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్‌గా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఫస్ట్ ఒక సండే మ్యాగజైన్‌లో చదివాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుందంట, చాలా బాగా డబ్బులు వస్తాయంట. అప్పుడప్పుడే యూట్యూబ్ స్టార్ట్ అవుతున్న క్రమం స్టార్టింగ్‌లో ఒక మ్యాగజైన్‌లో చదివాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే దానిలో చాలా ఇన్కమ్ వస్తుందంట అని చెప్పి. అది నాకు బాగా పడింది బ్రెయిన్‌లో. ఓకే, నిజంగానే చేస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి. కానీ ఏం చేయొచ్చు? ఓకే, కొన్ని సెర్చ్ చేశాను. మనకు ఉన్న టాలెంట్ ఏదైనా సరే మనము దాంట్లో వీడియోస్ లాగా పెట్టొచ్చు అని చెప్పారు. ఫస్ట్ టైం అనుకున్నామంటే యాక్చువల్‌గా మనకి ఇక్కడ స్టిచ్చింగ్ రిలేటెడ్ మీ అందరికీ తెలుసు. మీకు అందరికీ అదే తెలుసు. కానీ నేను కుకింగ్ చాలా బాగా చేస్తాను. ఫస్ట్ ఈజీ ఛానల్ అని చెప్పి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసాము. కొన్ని వీడియోస్ కూడా పెట్టాము. బిర్యానీ, లైక్ ఇడ్లీ సాంబార్, ఇట్లా కారప్పొడి చాలా సూపర్ వచ్చేవి టేస్ట్. కానీ వ్యూస్ మాత్రం రాలేదు. దానికి తోడు మా వాళ్ళు సజెషన్స్ ఏం చెప్పారంటే, ఎందుకురామా ఇట్లా వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాము, వదిలేసేయి, ఇలాంటి పిచ్చి పనులు ఏమి చెయ్యొద్దు, పక్కన పెట్టేసేయి, దీంతో ఏం రాదు, అందరు చెప్తారు కానీ వస్తే అందరు చేసేసేయరా, పక్కన పెట్టేసి హాయిగా నీ వర్క్ నువ్వు చేసుకో, ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యొద్దు అని చెప్పి సలహా ఇచ్చారు. ఓకే గుడ్, చెప్పింది మంచి సలహా కాబట్టి నేను స్టాప్ చేసేసాను. ఓకే, పక్కన పెట్టేశాను. మళ్ళీ నా వర్క్ నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఈనాడునే మళ్ళీ వచ్చింది, యూట్యూబ్లో వీడియోస్ పెడితే మనీ వస్తుందంట అని చెప్పి. నేను యాక్చువల్గా ట్రై చేశాను కదా, రాదన్నారని పక్కన పెట్టేశాను. కానీ మళ్ళీ నేను అక్కడే స్టాప్ అయిపోయాను. చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి సరే నేను చేయడం కాదు, మా మా పాప కథలు చాలా బాగా చెప్తుంటుంది. రోజు అమ్మ నేను ఒక కథ చెప్తా వినండి అని చెప్పి మాకు కథలు చెప్తుంటుంది. అలా ఏం చెప్పాము అంటే, బుజ్జి రోజు నువ్వు ఒక కథ చెప్పు, చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు, రోజు ఒక కథ అప్లోడ్ చేద్దాము అని చెప్పి. సరే అమ్మ చెప్తాను అని చెప్పింది. ఓకే, ఫస్ట్ ఒక వీడియో షూట్ చేసాము. మేము ఫస్ట్ వీడియో షూట్ చేసినప్పుడు మా చిన్న బెడ్రూమ్లోనే బ్యాక్గ్రౌండ్ ఏమీ పడకుండా ఒక చిన్నది కర్టన్ పెట్టేసి దాని దగ్గర మా అమ్మాయిని కూర్చోమని చెప్పి ఫోన్ తీసుకొని స్టార్ట్ చేసాం. మా అమ్మాయి కథ చెప్పింది. 3 minutes 2.5 minutes. మా అమ్మాయి ఏంటంటే ఎంత పెద్దది ఇచ్చి చాలా షార్ట్ కట్లో చెప్పేస్తుంది. అలాగా 2 minutes or 1.5 minutes ఎనఫ్.
అయిపోయింది. ఓకే. అలాగా ఒక 3 ఆర్ 4 కథలు పెట్టాం. బావుంది. తర్వాత అది వీడియో తీసేటప్పుడు తను చెప్పింది. యాక్చువల్‌గా ఆ రోజుది చాలా పెద్ద కథ. కానీ తను చాలా చిన్నగా చెప్పింది. ఆ రోజు వీడియో తీసేటప్పుడు నేను అక్కడే ఎదురు కూర్చున్నాను. ఎదురు కూర్చొని లేదు ఇలా కాదు బుజ్జి చెప్పే విధానం ఎంగేజింగ్ అంటే ఇంట్రెస్ట్‌గా ఉండేలాగా చెప్తే చాలా బాగా ఇష్టపడతారు. అలా కాదు నేను చెప్తాను చూడు ఊరికే సరదాగా వీడియో తీయని చెప్పి నేను కూర్చొని నా స్టైల్‌లో నేను చెప్పాననమాట. అప్పుడు వీడియో తీసింది మా హస్బెండ్. తను చెప్పారు, "రమా నువ్వు చెప్పిన విధానం చాలా బావుంది. యూట్యూబ్ మనం స్టార్ట్ చేద్దాం రమా" అన్నారు. సరే చేసేద్దామని. మరి ఎలా చేద్దాం? నా దగ్గర ఫోన్ ఉంది కదా! ఆ ఫోన్‌లోనే చేసేద్దాము. ఓకే. సరే మరి ఏం తీద్దాం? కిచెన్ వీడియోసా? అవి పెద్దగా వ్యూస్ రాలేదు కదా! ఇంకేమో ఇప్పుడు ఎలాగో నువ్వు సూపర్‌గా స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా! క్లాసులు కూడా చెప్తున్నావు కదా! నీకు బోలెడు టిప్స్ వచ్చు. ఇప్పుడు నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు కదా! బయట ఇంత అంటే మీరు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా! అదే దాన్ని యూట్యూబ్‌లో ప్రజెంట్ చేద్దాము. ఓకే. మన వంతుగా ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాము. ఓకే. అనుకున్న వెంటనే ఈవినింగ్ 6, 7 ఆ టైంకి స్టార్ట్ చేసాము వీడియో తీయడం. అవ్వలేదు. చీకటి పడిపోయింది. లైటింగ్ రాలేదు. వాయిస్ రాలేదు. పక్కన పెట్టేసాం. నెక్స్ట్ డే ఎర్లీగా 5కి స్టార్ట్ అయ్యాం. కంప్లీట్ చేసేసేయాలి. ఫస్ట్ అంటే ఎవరైనా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నిద్ర కూడా రాదు. సేమ్ అలానే మేము కూడా ఎర్లీ మార్నింగ్ లేచాము. వీడియో తీసాము. అది పిక్చర్స్ సరిగ్గా రాలేదు. పోయింది ఫెయిల్. మళ్ళీ 11కి చాలా త్వరగా వంట చేసేసుకొని మళ్ళీ వీడియో తీసాము. స్టార్ట్ చేసాము. తను అంటే హస్బెండ్ మొత్తం ఎడిటింగ్ ఫీల్డ్ అనమాట. తను మొత్తం ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ చేసేసి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే దానికి కూడా టైం పట్టింది. ఎట్ లాస్ట్ మనకి జూన్ 20, 2017లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేస్తే ఫస్ట్ అందరూ ఎలా అయితే ఎదురు చూసారో మేము కూడా చాలా ఎదురు చూసాము. కానీ మేము ఫస్ట్ యూట్యూబ్ వీడియో పెట్టినప్పటి నుంచి మన ముద్ర ఫ్యామిలీ మెంబర్స్ ఆదరణ చాలా బాగుంది. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇలా యూట్యూబ్లోకి స్టార్ట్ అయ్యాం. అదే మీరు కుకింగ్ వీడియోస్ అని చెప్పారు కదా! మరి మన టీంకి ఇప్పుడు మీరు ఈ కుకింగ్ అనేది పెట్టబోతున్నారు. ఓకే. ష్యూర్‌గా ప్లాన్ చేస్తాను. ఒకరోజు మీరు ఎప్పుడు ఫ్రీనో చెప్తే తప్పకుండా మ్యామ్. తప్పకుండా. మేము వెయిట్ చేస్తున్నాం తినడానికి. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇటు ఫ్యామిలీని ఇటు బిజినెస్ని రెండు బ్యాలెన్స్ చేయడం అందరికీ కష్టంగా ఉంటుంది. సో మీరు ఎలాగా మేనేజ్ చేసేవాళ్ళు టైంని? యాక్చువల్‌గా ఫ్యామిలీని ఇటు బిజినెస్‌ని 2 బ్యాలెన్స్ చేయాలి అంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది లేడీస్‌కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు సైడ్ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కూడా నువ్వు కరెక్ట్‌గా చేయలేదు అని క్వశ్చన్ వస్తుంది. నాకు బిజినెస్ నేను ఎక్కువగా హ్యాండిల్ చేసినప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి హస్బెండ్ సపోర్ట్. హస్బెండ్ అలానే తమ్ముడి. ఇద్దరు మా ఫ్యామిలీ సైడ్ మా మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం అంతా వాళ్ళు హ్యాండిల్ చేశారు. ఓకే. అంటే ప్రతి ఉమెన్ కూడా తాను స్వతహాగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలాగైనా సరే నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి అని అనుకుంటారు కదా! సో అలాంటి ఉమెన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఉమెన్స్‌కి నేను ఇచ్చే సలహా అంటే ఏదైనా నాకు ఎంకరేజ్మెంట్ లేదు. నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. వెనక సపోర్ట్ ఉంటే నేను సూపర్‌గా చేసేస్తాను అని అనుకుంటాము యాక్చువల్‌గా. కానీ స్టార్ట్ చేసి మనల్ని మనం నిరూపించుకోవడం మొదలు పెడితే ఎంకరేజ్మెంట్ దానంతట అదే వస్తుంది. మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఓకే చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు అన్న దాంతో మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఇంకా చాలా బాగా ఎక్కువ వస్తుంది. ఓకే. మరి మీరు మీ స్టార్టింగ్ బిజినెస్‌లో ఏదైతే ఉందో అప్పుడు మీరు మీ కస్టమర్స్‌ని ఎలా ఎంగేజ్ చేసేవాళ్ళు? యాక్చువల్‌గా నేను ఎప్పుడూ బిజినెస్ సైడ్ చూడలేదు. అందరూ అంటారు మీరు బిజినెస్ చేస్తున్నారు అని. నేను ఎప్పుడు బిజినెస్ చేస్తున్నట్టు అసలు ఫీల్ అవ్వను. కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా ఉంటాను. ఫస్ట్ నుంచి నేను వర్క్ చేస్తున్నా. నేను వర్క్ మాత్రమే చేస్తున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినా, స్టిచ్చింగ్ పెట్టినా, ఇప్పుడు మన ముద్ర ఫ్యాషన్ స్టూడియో రన్ చేస్తున్నా. నేను ఎప్పుడూ దీన్ని బిజినెస్ లాగా చూడలేదు. ఒక వర్క్ చేస్తున్నా ఆ వర్క్ కరెక్ట్ వచ్చిందా లేదా, అలాగని నేను ఫ్రీగా చేయను. నేను చేసే వర్క్ ఫ్రీగా చేయను. కానీ ఎప్పుడు ఇది నాది అన్న బాధ్యతతో మాత్రమే చేస్తా. దీన్ని బిజినెస్ అంటే కంప్లీట్‌గా నేను బిజినెస్ అని కూడా అనను. ఇది నాకు ఒక ప్యాషన్, నా బాధ్యత. ఓకే. మరి
మీ పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెవరి పర్సన్ ఉన్నారా మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు? ఇంకెవరన్నా అంటే హస్బెండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు సురేష్. తను కూడా కొన్ని వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. తమ్ముడు యాక్చువల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కానీ నాకు 2 పిల్లర్స్ రాగా హస్బెండ్ ఎంత సపోర్ట్ చేస్తారో, మా తమ్ముడు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి స్టెప్‌లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ప్రతి స్టెప్‌లో నేను స్టిచ్చింగ్ చేస్తుంటే పక్కన డోరీస్ రివర్స్ చేయడం, ఎక్కువ హెల్ప్ చేయడానికి ఇలాగా ఫస్ట్ నుంచి అన్నిట్లో చాలా బాగా హెల్ప్ చేస్తాను. మ్యామ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒకటిని. సో మాకు తెలుసుకోవాలనుంది మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే వర్క్ వైజా నార్మల్‌గా? వర్క్ వైజ్‌గా. వర్క్ వైజ్ అయితే నా ఇన్స్పిరేషన్ వచ్చేసి టైం. ఓకే. నేను ఏదైనా సరే సింపుల్‌గా ఆర్గనైజింగ్‌గా చేసుకోవాలి అనుకుంటాను. దాని ప్రకారంగా వర్క్ చేసే క్రమంలో ఎంత షార్ట్‌కట్‌లో చేయాలి, ఎంత షార్ట్‌కట్‌లో అవుట్‌పుట్ బాగా వచ్చేలాగా ఇవి 2 బ్యాలెన్స్ చేసుకొని నేను వర్క్‌ని అయితే ప్లాన్ చేసుకుంటాను. అలానే ఇప్పుడు మనకిచ్చిన ఈ క్లాసెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ప్రతి చిన్న టిప్ అవ్వచ్చు, నేను ఏదైతే ఫేస్ చేశానో అది ఇంకొకరు ఫేస్ చేయకూడదు అని చెప్పి దాన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తాను. అలానే నాకు ఇన్స్పిరేషన్ అంటే ప్రత్యేకించి ఒక పర్సన్ అని నేను చెప్పలేను. కానీ నాకు అక్కడ ఆ టాపిక్ నచ్చిందంటే దాన్ని ఇన్స్పైరింగ్‌గా తీసుకొని నేను ఇలాగా కొన్ని నేను చూసిన వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్క మెథడ్ చూసినప్పుడు ఇది చాలా బాగుంది కదా! ఓకే. ఇలా మనం కూడా చేయొచ్చు కదా! అని నేను ఆ టాపిక్‌ని ఇన్స్పైరింగ్‌గా తీసుకొని నేను ఎప్పటికప్పుడు నేర్చుకుంటుంటాను. సో మీ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఇన్స్పైర్‌గా తీసుకున్నారు. అవును. ఓకే మ్యామ్. మ్యామ్ చాలామంది ఉమెన్స్ ఎస్పెషల్లీ ట్రైలింగ్ నేర్చుకోవాలనుకుంటారు. బిగినర్స్ ఎస్పెషల్లీ. సో అట్లాంటి బిగినర్స్‌కి మీరిచ్చే టిప్స్ ఏంటి? బిగినర్స్‌కి నేనిచ్చే టిప్స్ అంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఎందుకు నేర్చుకుందాము అనుకుంటున్నారు అన్న క్లారిటీతో ఉండండి ఫస్ట్. నేర్చుకుందాము అనుకుంటారు. ఓకే. స్టార్ట్ అవుతాము. చాలా మెంబర్స్ ఏమనుకుంటారంటే క్లాస్‌కి జాయిన్ అయితే చాలు టైలరింగ్ వచ్చేస్తుంది అనుకుంటారు కొందరు. కొందరేంటంటే ఓకే. జాయిన్ అయ్యి కొన్ని రోజులు నేర్చుకున్నాము, ఎళ్ళాము. కానీ వాళ్ళేం చెప్పలేదు అంటారు ఇంకొందరు. ఇలా కాదు. టైలరింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఎందుకు ఏ పర్పస్‌కి నేర్చుకోవాలి అనుకుంటున్నారు అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఈ క్లారిటీ మన దగ్గర ఉండాలి. మనం ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నాం పర్పస్ ఆఫ్ టైలర్. ఓకే. డిసైడ్ అయిన తర్వాత మీరు దాని గురించిన బేసిక్‌గా సెర్చ్ చేయండి. ఓకే. ఎంత బడ్జెట్‌లో నేర్చుకోగలుగుతాము? మెషిన్ ఉందా? క్లాసెస్‌కి మనం ఎంత స్పెండ్ చేయగలుగుతాము? ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్ ప్లాట్‌ఫామ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్‌లైన్ అవ్వచ్చు, ఆన్‌లైన్ అవ్వచ్చు. కరెక్ట్ ప్లాట్‌ఫామ్‌ని సెలెక్ట్ చేసుకొని మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీకు టైం కూడా కంపల్సరీ ఉండాలి. టైం ఓకే. మేము ఫుల్ డేలో ఇంత టైం నేర్చుకోగలుగుతాము అని ఎగ్జాక్ట్‌గా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరేంటంటే ఈ క్లాస్‌కి జాయిన్ అయినా, నేర్చుకున్నా సరే మీరు ఏదైతే అనుకోని టైలరింగ్ నేర్చుకోవాలి అని స్టార్ట్ అయ్యారో దానిని కంప్లీట్ చేయగలుగుతారు ఫుల్‌ఫిల్‌గా. ఓకే. మ్యామ్ నార్మల్‌గా మీరు ఇప్పుడు ఎలాగో ఆన్‌లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు ఎవరైనా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హౌస్ వైఫ్స్ ఉంటారు. లేదు అంటే వర్క్ చేస్తున్నోళ్ళు ఉంటారు. ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళకి టైం అనేది సరిగ్గా సెట్ కాదనమాట. సో మీ ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి? యాక్చువల్‌గా మేము వీడియోస్ ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ మన వీడియోస్ ఏంటంటే మొత్తం టోటల్‌గా టిప్స్ ఉంటాయి. అలానే ఎక్కువ హెవీ మోడల్స్ ఉంటాయి. ప్రతి మోడల్ చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు చాలా రకాలు చాలా కంటెంట్ ఇచ్చామన్నమాట యూట్యూబ్‌లో. దాన్ని చూసి చాలా మెంబర్స్ బోటిక్స్ రన్ చేసేవాళ్ళు, ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇలాగా మేము వీడియోస్ చూసామండి. చాలా బాగా నేర్చుకున్నాము. కానీ మాకు ఒక లైన్ వైజ్ నేర్పిస్తే బాగుండు అని చెప్పి అడిగారు. చాలా చాలా కామెంట్స్ వచ్చేవి. ఓకే. సరే అయితే క్లాసెస్ ప్రొవైడ్ చేద్దాము అనుకున్నాము. మాకు నెక్స్ట్ వచ్చిన క్వెషన్ మార్క్ ఏంటంటే టైం ఎలా మేనేజ్ చేయగలుగుతాము? ఇప్పుడు నేర్చుకునే ప్రతి ఒక్కరు ఏంటంటే ఓన్లీ ఇంట్లోనే కూర్చునే హౌస్ వైఫ్స్ ఉంటారు. ఓకే. మాకొచ్చిన మెయిన్ క్వెషన్ ఏంటంటే అంతకుముందు మా దగ్గరికి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి డైరెక్ట్‌గా వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, వద్దామనుకుంటున్నాము, ఇంట్రెస్టే. కానీ ఇల్లు వదిలిపెట్టి రావాలి అంటే ఇంట్లో వంట కంప్లీట్ చేయాలి. పోనీ ఒకరోజు పిల్లలు ఇంట్లో ఉంటారు. పిల్లల్ని వదిలిపెట్టి రాలేము.
ఇంట్రెస్టే. బట్ ఇల్లు వదిలిపెట్టి మాకు బయటికి రావాలి అంటే మేము ఫుల్ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మేము ఇచ్చే క్లాసెస్‌లో దానిని కూడా ఒక పాయింట్‌ని మెయిన్‌గా తీసుకొని ఇంట్లోనే కూర్చొని మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేయాలి అన్న ఎగ్జాక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మా ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. ఫ్లెక్సిబుల్ టైం ఇస్తాము. మీకు కన్వీనియంట్‌గా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ. ఓకే. ఆర్ట్ నేర్చుకోవాలి అనుకుంటేనే జాయిన్ అవ్వండి అని చెప్పేస్తాము. సో మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని అన్నిటిని సార్ట్ ఔట్ చేయడానికి మీ యొక్క ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. మీ యొక్క ఆన్‌లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఆన్‌లైన్ క్లాసెస్ వచ్చేసి 2020 కరోనా టైం నుంచి స్టార్ట్ చేశాం. ఓకే. కరోనా అనేది మీ బిజినెస్‌ని ఎలా ఇంపాక్ట్ చేసింది? అంటే చాలా బిజినెస్‌ని ఇంపాక్ట్ చేసింది. కరోనా టైంలో అప్పటిదాకా మేము ఫుల్ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే కాన్సంట్రేషన్ చేసాము. అప్పటిదాకా మాకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టి అందరూ ఎలా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో మేము కూడా అలాగే కంప్లీట్‌గా వీడియోసే పోస్ట్ చేసేవాళ్ళం. ఉదయం లేచిన దగ్గర నుంచి మొత్తం ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేసుకునేవాళ్ళం, పోస్ట్ చేసేవాళ్ళం. కరోనా వచ్చిన తర్వాత ఓకే. కరోనా వచ్చి అందరూ ఇంట్లోనే కూర్చుంటే ఇక వీడియోస్ ఎవరు చూస్తారు అని చెప్పి మేము కూడా వీడియోస్ స్టాప్ చేసేసి ఒక 1 వీక్ స్టాప్ చేసేసి రిలాక్స్‌గా కూర్చున్నాము. బాగుంది. ఇంకొక 1 వీక్ మళ్ళీ పొడిగిస్తామన్నారు. ఓకే. ఇంకొక 1 వీక్ కూడా కూర్చున్నాము. సరే ఇలా ఎన్ని రోజులు కూర్చుంటాము? ఏదో ఒకటి చేస్తేనే కదా అని చెప్పి ఓకే. ఒక 2 వీక్స్ గడిచిపోయిన తర్వాత జస్ట్ అలా యూట్యూబ్‌లో కామెంట్స్ ఇలా స్క్రోల్ చేస్తున్నాము. చాలా కామెంట్స్. మేడం ఇప్పుడు మాకు చాలా ఫ్రీ టైం దొరికింది మేడం. బయటికెళ్ళే అవసరం లేదు కదా. మీరు హాయిగా క్లాసెస్ ఇస్తే ఆన్‌లైన్‌లో మేము ఇంట్లో కూర్చొని మాకున్న ఈ ఫ్రీ టైంలో నేర్చుకుంటాం కదా అని చెప్పి ఇక వెంటనే అస్సలు లేట్ చేయకుండా ఇదేదో అంటే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఓకే. మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లోనే కూర్చొని మనం ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేద్దాము అని చెప్పి వెంటనే బ్యాచ్‌కి అనౌన్స్ చేశాము. అది వచ్చేసి డైరెక్ట్‌గా ఫస్ట్ క్లాస్ ఇలా మనకి ఆన్‌లైన్ క్లాసెస్ ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాం. యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ప్యాటర్న్స్ కావచ్చు, లేదంటే ఆన్‌లైన్ క్లాసెస్ కావచ్చు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన బూటిక్ కావచ్చు, అన్నిటికీ ముద్ర అనే నేమ్ తీసుకున్నారు కదా! దానికి ఉన్న రీజన్ ఏంటి? యాక్చువల్‌గా ఇప్పుడు ఈ క్వెషన్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిందా? మీ దగ్గర నుంచి వచ్చిందా? ఆడియన్స్ అడిగారు మ్యామ్. ఓకే. మన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా సార్లు ఈ క్వెషన్ విన్నాను. కొందరైతే కాల్ చేసి కూడా అడిగారు. మేడం ముద్ర మీ పేరా? మధుర మేడం ఉన్నారా? అని చెప్పి చాలామంది అడిగారు. దీనికి రీజన్ ఏంటి అంటే మా మా ఫ్యామిలీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ చాలా సార్లు చెప్తుంటారు. రమా నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి ముద్ర అని పేరు పెట్టాలి. ఎందుకు అంటే మనము జనాల మనసులో చెరగని ముద్ర వేయాలి అని చెప్పి అలాగా నేను ఫస్ట్ ఇట్లా నేను ఒక చిన్న షాప్ లాగా పెడదాము అనుకున్నప్పుడు నేను అడిగాను. ఏదైనా ఒక పేరు పెడదాము అని చెప్పి. రమా ముద్ర పెడదామా అన్నారు. నీ ఇష్టం పేరు ఏదైనా ఓకే పెట్టేసేయ్ అని చెప్పాను. అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే నేను చిన్నగా స్టార్ట్ చేసుకున్న షాప్ ఏదైతే ఉందో దానికి ముద్ర అని పెట్టాము. మేము ఏదైతే అనుకొని అక్కడ ముద్ర అని పెట్టామో అది మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా జనాల మనసులో అదే ముద్ర పడిపోయింది. అలా ముద్రనే ముందుకొస్తుంది. మ్యామ్ ఒకవేళ ఈ టైలింగ్ ప్రొఫెషన్ కాకపోయినట్లయితే నీ ప్లాన్ ది ఏంటి? యాక్చువల్‌గా ఈ క్వెషన్ ఇప్పటిదాకా నాకు రాలేదు. ఇప్పటిదాకా ఏంటంటే టైలరింగ్ నేర్చుకోవాలి, నేర్పిస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను నేర్చుకుంటాను. మా స్టూడెంట్స్‌కి బాగుంటుంది. ఇదే థాట్ ఉంది తప్పించి కాకపోతే నెక్స్ట్ ఏంటి అంటే నేను కూడా ఒక నిమిషం ఆలోచించుకోవాల్సిందే ష్యూర్‌గా ఇది. యాక్చువల్‌గా నాకు హౌస్ వైఫ్‌గా ఉండడమే ఇంట్రెస్ట్. ఇంట్లో హస్బెండ్, పిల్లలు వాళ్ళకి చక్కగా ఏం కావాలో అవన్నీ చేసి పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్‌కి వచ్చిన తర్వాత అది కొంచెం మిస్ అవుతాను. ఒకవేళ ఈ ఆప్షన్ కనుక లేకపోతే నేను ష్యూర్‌గా హౌస్ వైఫ్‌గా ఉండే ఆప్షన్‌నే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనం నెక్స్ట్ వీడియో అనేది కృష్ణ సార్‌తో ప్లాన్ చేస్తే బాగుంటుంది. మ్యామ్ ఇప్పటివరకు ఒక 10,000+ మెంబర్స్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఇంతమందిలో అరే వీళ్ళ లైఫ్ ఇంత చేంజ్ అయిందా ఈ కోర్స్ వల్ల అన్న పాయింట్ ఏముందా మ్యామ్? యాక్చువల్‌గా ఇప్పుడు మన దగ్గర కోచింగ్ తీసుకున్న మెంబర్స్‌లో
చాలా ఎక్కువ మెంబర్స్ చెప్తుంటారు రివ్యూస్. మ్యామ్ మీ కోర్స్‌కు జాయిన్ అయిన తర్వాత మా లైఫ్‌లో చాలా చేంజ్ అయింది అని చెప్పి. 1, 2 అని చెప్పడానికి లేదు. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ రివ్యూస్. మన క్లాస్ నేర్చుకున్న చాలా మెంబర్స్ కాల్ చేసి చెప్తుంటారు. అయితే వాళ్ళల్లో ఒకరిదైతే నాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ గుర్తుంది. సుమారుగా 4 ఇయర్స్ అయ్యి ఉంటుంది. నార్మల్‌గా కాల్ వచ్చింది. మేడం మీతో ఒక 5 మినిట్స్ మాట్లాడొచ్చా అని చెప్పి. చెప్పండండి ఏంటన్నా. మ్యామ్ అంటే ఇప్పుడు నేను రాడానికి నాకు సిచ్యువేషన్ సహకరించట్లేదు. ఒకవేళ సహకరిస్తే గనక మీ దగ్గరకొచ్చి నేను ఫస్ట్ మిమ్మల్ని చూస్తూ చెప్పాలనుకున్నాను. అలా నాకు అవ్వలేదు కాబట్టి ఫస్ట్ నేను కాల్ చేసి చెప్తున్నానండి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇంటి నుంచి బయటకొచ్చేసాను మేడం. బయటకొచ్చినప్పుడు మా హస్బెండ్ ఒక మాట అన్నారు. "నీకు తెలివితేటలు ఏం లేవు. నువ్వు దేనికి పనికిరావు. ఆహ్, తల మీద రూపాయి పెడితే ఆ రూపాయి వాల్యూ కూడా చెయ్యవు" అని చెప్పి నన్ను తిట్టారు. మా హస్బెండ్‌తో ఇష్యూ జరిగింది. ఓకే. నేను బయటకొచ్చేసాను. నేను నా పిల్లలు ఇద్దరు రోడ్డు మీద నిలబడ్డామండి. అంటే యాక్చువల్‌గా మా సిచ్యువేషన్ అది. సరే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్‌లోనే ఉన్నాము నేను, నా పిల్లలిద్దరు. జస్ట్ ఇంక నేనేం చెయ్యాలి? నాకు ఏ ఆధారం లేదు. రోడ్డు మీద నుంచున్నాను. ఏం చెయ్యాలి? ఈ టైంలో నేను జస్ట్ ఇలా ఫోన్ ఆన్ చేశాను మేడం. మీ వీడియో కనిపించింది. మీ వీడియో కనిపించినప్పుడు సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి మీ వీడియోస్ చూశాను. మీ క్లాసెస్ విన్నాను. నేనొక చిన్న మిషన్ కొని తెచ్చుకున్నాను. అలానే కొన్ని ఫాల్స్, కొన్ని లైనింగ్స్ తెచ్చిపెట్టుకున్నాను. ఇవి తెచ్చిపెట్టుకొని నా ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నానండి. 2 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా మా హస్బెండ్‌తో నేను మాట్లాడలేదు. 2 ఇయర్స్ తర్వాత తనంతట తనే తిరిగొచ్చి సారీ చెప్పాడు. సారీ చెప్పి "నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పి నిన్ను తిట్టి బయటికి పంపించాను. నాదే పొరపాటయిపోయింది. లేదు నేను నీతోనే ఉంటాను. నువ్వు చెప్పినట్టు వింటాను. నన్ను నీ దగ్గర ఉండనిస్తే చాలు అని చెప్పి. మ్యామ్ ఈరోజు నేను అంటే ఒకసారి నేను దేనికి పనికిరాను అని రోడ్డు మీద నుంచున్న నేను, ఈరోజు మా హస్బెండ్ వచ్చి ఒక 1 వీక్ అవుతుంది మేడం మా హస్బెండ్ వచ్చి, ఈరోజు వచ్చి "లేదు నువ్వు చాలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. నన్ను నీ దగ్గర ఉండనిస్తే చాలు" అని చెప్పి చెప్పారు మేడం. నాకు కళ్ళెంట నీళ్ళు నాకు ఆగట్లేదు. అంతలా నేను హ్యాపీ ఫీల్ అయ్యి మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను మేడం అని చెప్పి చెప్పారు. ఇలా విన్నప్పుడు అనిపిస్తుంది ఓకే. మనం చెప్పే క్లాసెస్ ఇంత బాగా లైఫ్‌ని టర్నింగ్ తిప్పుతాయా అనేలాగా ఉంటుంది. ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. అలానే ఇంకొక స్టూడెంట్ యాక్చువల్‌గా తను క్లాసెస్‌కి జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లో చాలా కన్విన్స్ చేశారు. ఎంతలా అంటే "లేదు నేను నేర్చుకుంటా." "వద్దు నువ్వేం నేర్చుకుంటావు? ఏం చేస్తావు? వద్దులే" అన్నారు. లేదు అడిగాను. మళ్ళీ వద్దన్నారు. మళ్ళీ అడిగాను. వద్దన్నారు. మా ఫాదరు ఒక మిషన్ కొనిపించారు. "సరేనమ్మా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కదా" అని చెప్పి "నేను కొనిపిస్తానులే మిషన్‌కి వరకు" అని చెప్పి అమౌంట్ ఇచ్చారు. కొనుక్కున్నాను. ఓకే. నేను 45 డేస్ క్లాస్‌కి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ కుట్టాను. అప్పటిదాకా మా హస్బెండ్ వద్దన్నారు. బానే ఉంది. నేను ఒక బ్లౌజ్ కుట్టి చూపించానండి. ఆ రోజు తను నన్ను అప్రిషియేట్ చేశారు. "అసలు ఇంత బాగా చేస్తావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అని చెప్పి. నెక్స్ట్ డే ఏం చేశారో తెలుసా? వాషింగ్ మిషన్, డిష్ వాషర్, అలానే నాకు ఇంట్లో హోమ్ నీడ్స్ అంటే నేను ఓన్లీ ఈ స్టిచ్చింగ్ మాత్రమే కాన్సంట్రేషన్‌తో పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే చాలు. ఇంకా ఏమీ వర్క్ చేయొద్దు. నువ్వు ఎక్కువ కష్టపడొద్దు అని చెప్పి నాకు ఇంట్లో కావాల్సిన నీడ్స్ అన్నీ సర్ప్రైజింగ్‌గా కొని నాకు ఇంట్లో తెచ్చిపెట్టేశారు మేడం. ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే మా ఇంట్లో అప్పటిదాకా నన్ను "వద్దు నువ్వు నీకేం రాదు, నీకేం చేత కాదు" అన్న మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నన్ను రికగ్నైజ్ చేశారు. ఓకే. నీ దగ్గర టాలెంట్ ఉంది. నువ్వు చేయగలుగుతున్నావు. ఇంత బాగా చేయగలుగుతున్నావు అని. ఇది కేవలం మీ క్లాసెస్ జాయిన్ అవ్వడం వల్లే మేడం అని చెప్పి. ప్రతి క్లాసెస్‌లో, ప్రతి బ్యాచ్‌లో ఇలాంటి రివ్యూస్ చాలా ఉంటాయండి. దీనివల్లే మేము ఇంకాస్త అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఓకే. క్లాసెస్ సరే చూద్దాంలే, బ్యాచ్ చూద్దాంలే అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఈ ఈ మాటలు విన్నప్పుడు ఏంటంటే ఇంకా ఎంకరేజింగ్‌గా అనిపిస్తుంది. దాంతో మేము ఎప్పటికప్పుడు ఇంత బాగా, ఇంత ఎనర్జిటిక్‌గా మీకు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇలాగా చాలా ఉన్నాయి ఇన్‌స్పైరింగ్. మ్యామ్ స్టార్టింగ్ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ నుంచి ఒక స్ట్రక్చర్ రావడానికి ట్రైలింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ మధ్యలో ప్యాటర్న్స్ ఎలా వచ్చింది? యాక్చువల్‌గా ఇది మనకి సెపరేట్. ఫస్ట్ అయితే వీడియోస్ స్టార్ట్ చేసాము. తర్వాత క్లాసెస్ ఇచ్చాము. క్లాసెస్ ఇచ్చిన కొందరు స్టూడెంట్స్ వచ్చేసి "మేడం నేర్చుకున్నాము. బావుంది.
నేర్చుకున్న మేము రోజు కూర్చొని కుట్టలేము కదా! ఎప్పుడో ఒకటి కుడతాము. 5, 6 నెలలకొకటో, సంవత్సరానికొకటో లేదా నెలకొకటో కుడతాము. ఓకే. ఆ కటింగ్ ప్రాసెస్ చేయాలంటే మీరు చెప్పిన కొలతలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మాకు కష్టమవుతుంది మేడం అని చెప్పి అడిగారు. సరే దాన్ని ఎలా చేయొచ్చు అని చెప్పి ఏం చేసామంటే స్టాండర్డ్ సైజెస్‌లో మనము ఈ కటింగ్ షీట్స్ ప్రొవైడ్ చేసాం. దాంతో ఏంటంటే మన కటింగ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి నడుము లూజ్‌ని బేస్ చేసుకొనే వస్తుంది. ఎగ్జాక్ట్‌గా అదే నడుము లూజ్‌ని బేస్ చేసుకొని మనం కటింగ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో చాలా సైజులు, చాలా రకాల మోడల్స్ కూడా తీసుకొచ్చామనమాట. ఫస్ట్ మేము స్టార్ట్ చేసిందైతే మన స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేసాము. కానీ మన స్టూడెంట్స్ ఒక పార్ట్ అయితే బొటిక్స్ రన్ చేస్తున్న వాళ్ళు, అలానే ఇంటి దగ్గర చిన్నగా ఇట్లా టైలరింగ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. అంతకుముందు కటింగ్ మాస్టర్ మీదే కంప్లీట్‌గా ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కంప్లీట్‌గా కటింగ్ మాస్టర్‌ని పక్కన పెట్టేసి, ఆ ప్లేస్‌లో మన ఈ ప్యాటర్న్స్ అన్నీ పెట్టుకొని చక్కగా బొటిక్స్ అయితే రన్ చేస్తున్నారు. సో, ఆడియన్స్‌కి 360 డిగ్రీస్‌లో టైలరింగ్‌ని ప్రొవైడ్ చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. మ్యామ్ మనం రీసెంట్‌గా ఏటీఎస్ జర్నీని సెలబ్రేట్ చేసుకున్నాము. సో, మీ ఈటీఎస్ జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ సిట్యుయేషన్ ఏమైనా ఉందా? ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ అంటే ప్రతి ఒక్కరూ మనం లైఫ్‌లో ఎళ్ళే క్రమంలో ఏ సిట్యుయేషన్స్ రాకుండా మేము చాలా స్మూత్‌గా వెళ్ళాము అంటే అది జరగని పని. మనకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదైనా ఎదురవుతున్నాయి అంటేనే అప్పుడు మనం లైఫ్‌లో ఎదుగుతున్నాము అని అర్థం. అలానే నేను కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. దాని నుంచి నేను కొంత నేర్చుకొని ముందుకెళ్ళాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి రీసెంట్‌గా విజయవాడలో ముద్ర ఫ్యాషన్ స్టూడియో బొటిక్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు ఏంటంటే మనకు ఉన్న టీమ్ తక్కువ. అంటే చిన్న టీమ్‌తో మేము ఇప్పటి వరకు వర్క్ చేశాము. ఇప్పుడు మనము ఎక్కువ టీమ్ మెంబర్స్‌ని తీసుకున్నాము. అలానే మనకి బొటిక్, ఆన్‌లైన్ క్లాసెస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ మొత్తంలో మనము స్టార్ట్ చేశాము. దాంతో ఏంటంటే టీమ్ కోఆర్డినేషన్, వర్క్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏంటి ఈ ప్రాసెస్ చేయించుకునే క్రమంలో ప్రస్తుతానికి నేను ఈ స్టెప్‌లో ఉన్నాను. మ్యామ్ మీరు బొటిక్ గురించి చెప్తారు కదా! అసలు మీరు మీ బొటిక్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే యాక్చువల్‌గా మనకి ఆన్‌లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. క్లాసెస్‌లో వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, మాకు యాక్చువల్‌గా క్లాస్ నేర్చుకోవడానికి అంత టైం సరిపోదు. కానీ మేము బయట ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల మేము స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటాము. ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ టైమ్ డెలివరీ ఇవ్వరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిట్టింగ్ సరిగ్గా లేదు. ఫినిషింగ్ అస్సలు ఉండదు. ఇలా చాలా చెప్తుంటారు. ఇది ఏదైతే చెప్పున్నారో దీనిని మేము ఛాలెంజింగ్‌గా తీసుకొని ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కస్టమర్‌కి మనం నీట్‌గా ఎలా సర్వీస్ ఇవ్వగలుగుతాము, మనం ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మన ఈ ముద్ర ఫ్యాషన్ స్టూడియో బొటిక్ అయితే స్టార్ట్ చేశాము. అయితే ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన మన ఈ ముద్ర ఫ్యాషన్ స్టూడియో బొటిక్‌లో వచ్చేసి మొత్తం కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఎలా కావాలి, ఏ డిజైన్స్ కావాలి అనేది మొత్తం అంతా మేము నీట్‌గా డిజైన్ చేసి ఇస్తాము. ఒకవేళ మీకు గనక కస్టమైజేషన్ చేయించుకునే టైం లేదు అనుకున్నట్టయితే గనక మన దగ్గర రెడీ టు వేర్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బ్లౌజెస్ అవ్వచ్చు, డ్రెసెస్ అవ్వచ్చు, లాంగ్ డ్రెసెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన స్టోర్‌లో ఇంకా ప్రాసెస్‌లో ఉంది. ప్రాసెస్ చేస్తున్నాము. ఇలా రెడీ టు వేర్ కూడా మన బొటిక్‌లో అందుబాటులో ఉంటాయి. మ్యామ్ మీరు చెక్ చేస్తూ ఉంటాను నేను. సో, అప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ మీట్ గానీ, లేదంటే ఫేస్‌బుక్ కమ్యూనిటీ మీట్ గానీ, లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీట్స్ జరుగుతూ ఉంటాయి కదా! సో, ఇప్పటి వరకు మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు. యాక్చువల్‌గా ఇప్పటిదాకా మేము చేసే వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా వర్క్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ ఉంటుంది. మనము నోట్‌తో చెప్పడం అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ గానీ, ఇన్‌స్టా గానీ స్టార్ట్ చేసుకుంటే 5,000 ఫాలోవర్స్ వచ్చారంటే గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. దాన్ని నేను తప్పుపట్టను. మనకి ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు పర్సనల్‌గా అంటే పబ్లిక్‌గా ఎక్కువ చూపించుకోవడం ఇష్టం ఉండదు. మనము డైరెక్ట్‌గా చూపించేదానికంటే మనం చేసే పని మాత్రమే సమాధానం చెప్పాలి అని ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీటి మీద నేను ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మేబీ ఇక నుంచి ఉండొచ్చేమో. ఫ్యూచర్‌లో ఉండొచ్చు. మేబీ ఈ ఇయర్‌లోనే చూద్దాం. ఓకే. మిమ్మల్ని రెగ్యులర్‌గా నేను చూస్తూ ఉంటాను. వచ్చిన కాడి నుంచి డే 1 ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ డే 7 అక్కడ వరకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య వచ్చి మ్యామ్ షూట్ ఉంది రండి అంటారు. మీరు మళ్ళీ షూట్‌కి వెళ్ళిపోతారు. కింద నుంచి బొటిక్ నుంచి కాల్ వస్తుంది. మ్యామ్ కస్టమర్ వచ్చారు రెడీ అని చెప్పి మళ్ళీ బొటిక్ వెళ్తారు. మళ్ళీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. మ్యామ్ ప్రొడక్షన్‌లో వర్క్ ఉంది. కొంచెం సజెషన్స్ కావాలి అని చెప్తారు. మళ్ళీ మీరు ప్రొడక్షన్‌ని చెక్ చేయాలి. సో, ఇంత బిజీ షెడ్యూల్‌లో మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏదైనా ఉందా?
యాక్చువల్‌గా ఎవరికైనా బిజీ షెడ్యూల్ ఉంది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం. మధ్యలో అస్సలు రిలాక్సేషన్ లేదు అంటే కొంచెం ఎక్కువగానే స్ట్రెస్ ఉంటుంది. అందరూ ఎలా అయితే ఉంటారో నాకు కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి. కాకపోతే బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు, బాగా విసుగు అనిపించినప్పుడు కొంచెం సేపయితే అంటే చాలా తక్కువ టైం తీసుకుంటాను. కొంచెం టైం అయితే కంప్లీట్‌గా ఈ వర్క్ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి యూట్యూబ్‌లో ఇప్పుడు మీరందరూ ఎలా అయితే చూస్తారో అలానే నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తానండి. అలా నేను ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా చూసేది అంటే సుమన్ టీవీలో వస్తుంది రమారావి గారని చెప్పి తను చిన్న పిల్లల కథలు చెప్తారు. తను చెప్పే కథ బావుంటుంది. మోటివేషన్‌గా ఉంటుంది. ప్లస్ చెప్పే విధానం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. దాన్ని కూడా అంటే కథ చెప్పడం ఒక పార్ట్ అయితే, ఆ చెప్పే విధానాన్ని కూడా నేను తీసుకుంటాననమాట. అలాగా నాకు ఒక్క వీడియో చూశాను అంటే చాలా బూస్టప్ అనిపిస్తుంది. మళ్ళీ నేను నా వర్క్‌ని చాలా ఎనర్జిటిక్‌గా చేసుకోవడానికి నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఏ ప్లాట్‌ఫామ్ అయినా కావచ్చు. ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. అలా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తా ఉంటాయి కదా! సో, అలా మీకు ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వస్తే అది మీరు ఎలా తీసుకునేవాళ్ళు? మనము ఉంటుంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో. అందరూ అనుకుంటారు సోషల్ మీడియాలో ఉన్నాము. ఎలా ఉంటుంది అని చెప్పి. ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. ఆ! సేమ్ అలానే. కాకపోతే గాడ్ గిఫ్ట్ ఏంటంటే మన ఆడియన్స్ అందరూ నన్ను ఎక్కువగా పొగుడుతారు. పొగుడుతారు అంటే అప్రిషియేట్ చేస్తారు. మ్యామ్ మీ వీడియో చూసి మీ వీడియోలో ఈ టిప్ ద్వారా మేము మా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకున్నాము. మీరు ఇది చూసిన తర్వాత ఓకే. మేము ఇది క్లియర్ చేసేసుకొని ముందుకెళ్ళాము. మీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే. ఈ మోడల్స్ కూడా మాకు వచ్చు అని చెప్పి మా కస్టమర్స్ దగ్గర మేము కాన్ఫిడెంట్‌గా తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాము అని చెప్పి మేము బొటిక్ స్టార్ట్ చేసాము. ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే. లేదు ఇలా కాదు ఇలా పెట్టాలి కదా అని చెప్పి మేము ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాం అని చెప్పి పాజిటివ్ రెస్పాన్సే చాలా ఎక్కువ ఉంటుంది. అది పర్సనల్‌గా కాల్ చేసి కూడా చెప్తారు. ఇలా మేడం ఇలా జరిగింది అని. సేమ్ టైమ్ నెగెటివ్ ఉండదా అంటే షూర్‌గా ఉంటుంది. అది ఊరికే టైమ్ పాస్‌కి ఒక జెలసీతో పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పర్సెంటేజ్ మనకి చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న వాళ్ళని ఏంటంటే ఓకే. ఒక మెసేజ్ పెట్టినప్పుడు జస్ట్ స్మైల్ అంతే. ఇక అంతకంటే నేను దాన్ని ఏం తీసుకోను. సో, ఇలా పాజిటివ్ కామెంట్స్ వస్తాయి అండ్ నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. మీరు మీకొచ్చే నెగెటివ్ కామెంట్స్‌ని జస్ట్ స్మైల్‌తో మ్యామ్‌లాగా ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేనా? అంతే అసలు. చాలామంది అడుగుతా ఉంటారు, మ్యామ్ మీరు ఏ కెమెరా యూజ్ చేస్తారు? మీరు ఏ ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తారు షూటింగ్‌కి అని. సో, మీరైతే ఏది రిఫర్ చేస్తారు? యాక్చువల్‌గా మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఏమని డౌట్ ఉంటుందంటే, చాలా ఎక్విప్‌మెంట్ తీసుకోవాలేమో, చాలా అన్నీ మనకి మైక్, కెమెరా, స్టాండ్ ఇవన్నీ పెట్టుకుంటేనే చేయగలుగుతామేమో అన్న ఒక థాట్ ఉంటుంది. దానిలో నుంచి బయటకొస్తే అసలు మీరు ఏదైనా ఇలాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే గనక ఫస్ట్ వచ్చేసి కంటెంట్ ఏం చేయాలి అన్నది స్ట్రాంగ్‌గా ఉండండి. అంటే ఏం కంటెంట్ చేయాలి అలానే నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న మొబైల్‌తోనే స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే విపరీతంగా ఎక్విప్‌మెంట్ అయితే ఏమీ అవసరం లేదు. మొబైల్‌తో మొత్తం అన్నీ షూట్ చేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం కంపల్సరీ ఉండేటట్లుగా చూసుకోండి సరిపోతుంది. ఎక్విప్‌మెంట్ అంటే మనము యూజ్ చేసే క్రమంలో మనకి ఏ మెటీరియల్ అవసరం అవుతుంది అంటే ఏ ఎక్విప్‌మెంట్ అవసరం అవుతుంది నెక్స్ట్ ఒకటొకటిగా తీసుకోవచ్చు. సో, మీ కంటెంట్‌కి కూడా సక్సెస్ అనేది కన్సిస్టెన్సీనేనా? షూర్. ఖచ్చితంగా. మ్యామ్ యూట్యూబ్‌లో మీకు దాదాపు 1,000,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా! సో, సినిమా ఛాన్సెస్ గానీ, సీరియల్ ఛాన్సెస్ గానీ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? అంటే యాక్చువల్‌గా సోషల్ మీడియాలో నేనంత యాక్టివ్‌గా ఉండను. ఓన్లీ వర్క్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మెయిల్స్ అవి కూడా నేనసలు చెక్ చేయలేదు ఇంతవరకు. ఫ్యూచర్‌లో ఏమైనా ఛాన్స్ ఉందా? ఫ్యూచర్‌లో అంటే ఇలాగా సినిమా, సీరియల్స్ వీటికైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా షోస్ గనక మనకి ఆపర్చునిటీ వస్తే గనక షూర్‌గా చూద్దాం. తప్పకుండా వెళ్తారు. ఒక ఆపర్చునిటీ వస్తే మంచిది. వస్తే షూర్‌గా చూద్దాం. మ్యామ్ మీరు బయటికి షాపింగ్ వెళ్తారా? లేదంటే మీ డిజైన్ మీరే చేసుకుంటారా? యాక్చువల్‌గా నేను షాపింగ్ చేస్తాను. ఎక్కువే షాపింగ్ చేస్తాను. కొన్ని అయితే అంటే నేనే డిజైన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి మనము షాపింగ్‌కెళ్ళినప్పుడు ఒక్కొక్క డిజైన్ బాగా నచ్చుతుంది. స్టిచ్చింగ్ వచ్చు కదా అని చెప్పి ప్రతి మోడల్ నేనే కూర్చొని మొత్తం అంతా కుట్టుకుంటూ కూర్చోను. కానీ ఎక్కువ మొత్తం నావి నేనే డిజైన్ చేసుకుంటాను. ఏదైనా డిజైన్ సూపర్‌గా నచ్చింది అంటే నేను వెంటనే పిక్ చేసుకొని అలా కూడా రెడీమేడ్‌గా కూడా తీసుకుంటాను.
చూసారు కదా, మీతో పాటు నేను కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకవేళ నేనేమన్నా క్వశ్చన్స్ మిస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని బట్టి మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ అనేది ప్లాన్ చేద్దాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.